క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉండునట్లు మీ శత్రువును ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకో. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం: నీ శత్రువులను ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? నీ శత్రువులను ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఎవరు శత్రువు? ఆ శత్రువులు ఎవరు? శత్రువు అంటే అపవాది. మరి ఇక్కడ నీ శత్రువులను ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావంటే అంటే అపవాది. శత్రువు ఎవరంటే అపవాది. శత్రువులు అనగా అపవాది సంబంధులు, అపవాదిని వెంబడిస్తున్న వారు. అర్థమైందండి? అపవాదిని వెంబడిస్తున్న వారు అపవాది క్రియలు కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అసలు అపవాది లక్షణం ఏంటి? పగ, ద్వేషం, అసూయ, కక్ష, ఇవన్నీ. వాడి వెంబడించే వారు ఏం కలిగి ఉంటారంటే ఆ లక్షణాలే కలిగి ఉంటారు. పగ, ద్వేషం, అసూయ, కక్ష, ఈర్ష్య, ఇవన్నీ కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో, క్రీస్తుని వెంబడిస్తున్నారో, వారిని ఏం చేస్తుంటారంటే వారి మీద ఏం పెట్టుకుంటారు? పగల పెట్టుకుంటారు, నచ్చల పనులు చేస్తుంటారు. అలా పగలబెట్టుకున్న సమయాల్లోని నీవు కూడా వారి మీద పగబెట్టుకుంటే ఏమన్నా ఉందా? ఇంకా నువ్వెవరి సంబంధమే? దేవుని సంబంధం. వాళ్ళెవరు? అపవాది సంబంధం. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు, వారు దెయ్యాన్ని వెంబడిస్తున్నారు, అంటే అపవాదిని వెంబడిస్తున్నారు. వారు నిన్ను ఏదన్నా అంటే నీవు కూడా తిరిగి అంటున్నావంటే మరి ఇంకా ఒకసారి ఆలోచించండి. క్రీస్తు యొక్క లక్షణం ఏంటి? ఆయన చెబుతున్న విధానం ఏంటి? క్రీస్తు ఆయనలో ఉన్నదే ఏంటది? ప్రేమ. దేవుడు ఎవరంటే ప్రేమాస్వరూపి. నీవు ఆ ప్రేమ కలిగి లేనప్పుడు, నీ శత్రువులను నువ్వు ప్రేమించకుండా ద్వేషిస్తున్నావంటే నీలో క్రీస్తు ఉన్నాడా? వింటున్నారండి? ఈ రోజున ఎక్కువ రోగాలకి కారణం ఎక్కువ ఏమిటి అని అంటే, మనం ఒక వ్యక్తిని
ప్రేమించకపోవడం వలనే, ఒక వ్యక్తిని ద్వేషించడం వలనే. అది ఆ ద్వేషించేది ఎవరు అనంటే, ఎవరు ద్వేషిస్తుంది? క్రీస్తుని వెంబడిస్తున్న నీవు క్రీస్తును వెంబడించని వారిని, వారేదో అన్నారని నువ్వేం చేస్తున్నావు? వారిని ద్వేషిస్తున్నావు. వాడు అన్నా కానీ ఇక్కడ చెబుతున్న విషయం ఏంటనంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఇదివరకు విన్న మాట, కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న విషయం ఏంటనంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను అంటే అసలు ముందు విషయం చెబుతున్నారు చూడండి. అసలు అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఏమనంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు. దేవుడు ఎవరో? ప్రేమస్వరూపి. అంటే ఆయన పిల్లలు ఏం కలిగి ఉంటారంట అంటున్నారండి. ఏం కలిగి ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు. దేవుడు ప్రేమస్వరూపి అయినప్పుడు ఆయన పిల్లలు ఏం కలిగి ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ భర్త, నీవేమో క్రీస్తుని వెంబడిస్తున్నావు, నీ భర్త ఏమో క్రీస్తుని వెంబడించట్లేదు, లోక సంబంధిగా ఉండవు, అపవాదం వెంబడిస్తున్నావు. ఇప్పుడు నీ భర్త ఏదన్నా అన్నప్పుడు ఒక మాట అంటే నువ్వు తిరిగి 4 మాటలు అంటే నీ భర్త మారతరా? వింటున్నారండి? మారతరా? మారడం. ఎలా మారతారు? అతనికి తెలుసు. ఏం తెలుసు? క్రీస్తు అంటే ఎవరో? ప్రేమస్వరూపి. ఆయన వెంబడిస్తున్న వారు మరి ప్రేమ చూపించకపోతే, ఆయన ఒక మాట అంటే నువ్వు 4 మాటలు అంటే ఆయన ఎలా మారుతారు? దేవుణ్ణి ఎరగని వ్యక్తి నిన్నేదన్నా అన్నారంటే నువ్వు తిరిగి వారిని వారన్నట్టే నువ్వు అంటూ ఇంకా ఎక్కువగా అంటూ, లేకపోతే వాడిని ద్వేషిస్తూ ఉంటే, ప్రేమ చూపించుకోకుండా నీవు ఉంటే వాళ్ళు ఎలా మారతారు? ఎలా మారతారు? నీ భర్త పట్ల నువ్వేం చూపించాలి? ప్రేమ చూపించాలి. నీ భార్య పట్ల నువ్వేం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఈ రోజున రోగాలకి, అనారోగ్యంగా కారణాలు ఏంటనంటే, క్రీస్తుని వెంబడిస్తున్న వారే ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు తిరిగి వారిని 4 మాటలు అనటం తప్ప, వారిని ద్వేషించడం తప్ప, వారి కోసం వారిని ప్రేమించడం లేదు. నిన్ను నిందిస్తున్న వారి కోసం ప్రార్థన చేయటం కూడా లేదు. ఇది ఏది లేకుండా మీరు దేవునికి పిల్లలు ఎలా అవుతారు? పిల్లలు ఎలా అవుతారు? ఈరోజు నా కుటుంబాల్లోనే సమాధానం లేకపోవడం వలన, సంతోషం లేకపోవడానికి కారణం, సమాధానం, సంతోషం ఇవేమీ లేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, స్త్రీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. స్త్రీ ప్రవర్తన మంచిగా ఉంటే నీ భర్తకు, పేతురు గారు చెబుతున్న వాక్యాలు ఏమని చెప్తున్నారండి? వింటున్నారా? ఏమని చెప్తున్నారు? నీ భర్తకు వాక్యము, ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి రాబట్టబడవచ్చు అని ఉంది. అంటే నీ భర్త రావట్లేదు మందిరానికంటే నీ ప్రవర్తనలో తేడా ఉంది. నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నీ భర్తను ప్రేమగా చూసుకుంటే, నీ పిల్లలు మంచిగా చూసుకుంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే, వాక్యం చదివే వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు? తీతుకు రాసిన పత్రికలు ఉండు. యవన స్త్రీలు ఎంట ఉండి ఏం చేయాలంట? భర్తలకు, పిల్లలకు వాక్యం బోధించాలి, చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు నీవు ప్రార్థన చేయకుండా నువ్వు లోక సంబంధంగా జీవిస్తున్నావు. శ్రీ, నువ్వు జీవిస్తూ ఉంటే వాళ్ళు కూడా లోక సంబంధులుగా జీవిస్తారు. మొత్తం ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడ కేకలు పెడుతుంటే ఎలా ఉంటుంది?
నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నావా? నీ భర్త ముందే వేరే ఒకళ్ళని ఏం చేస్తున్నావు నువ్వు? ద్వేషిస్తున్నావు. వారి గురించి వీరి గురించి ఎక్కడ లేని అన్నీ చెబుతున్నావు. నీ భర్త ఎలా మారుతారు? అప్పుడు ఆయన అనుకుంటాడు కదా, నీ ముందు ఊంగొట్టినా తర్వాత అనుకుంటాడు కదా నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఏం ప్రయోజనం? కొంతమంది అయితే అంటారు, కొంతమంది మనసులో ఉంచుకుంటారు. ఏ ప్రయోజనం? ఏ ఒక్కరిని కూడా ప్రేమించుకోకుండా, ఏ ఒక్కరి పట్ల జాలి చూపించుకోకుండా, ఏది లేకుండా, దయ చూపించుకోకుండా నువ్వు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? భర్త మీద అరుస్తూ, పిల్లల మీద అరుస్తూ, ఇంటిలో అరుస్తూ ఇంకేమైనా ప్రయోజనం ఉందా? ఈ రోజున పురుషులు కూడా అంతే. భార్య ఏమో ప్రార్థన చేస్తూ ఉంటే భర్త ఏమో ఏం చేస్తారు? తాగి రావటం. ఇప్పుడు భర్త తాగి వస్తే ఆ పిల్లలు చూసిన పిల్లలు ఎలా మారతారు? వాడు ఎలా ప్రయోజకులు అవుతారు? ఒక్కసారి ఆలోచించండి. తండ్రి తల్లి సరైన రీతిలో లేకపోవటం వలన, వీళ్ళ మధ్య ప్రేమ లేకపోవటం వలన, ఒకరి ఒకరు ద్వేషించుకోవటం వలన ఆ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. నేను నా వైఫ్ని ఒక మాట అన్నాను అనుకోండి, ఆ పాప ఎలా చూస్తుంది అంటే, ఒక మాట అంటే కొంచెం గట్టిగా మాట్లాడేది అనుకోండి, ఏంటమ్మా ఏంటి అన్నాను అనుకో, వెంటనే చూస్తుంది. అంటే ఏమవుతుంది? 17 నెలలు పాపకే అర్థమవుతుందంటే వాళ్ళకి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఒకసారి ఆలోచించండి. మనసులో పెట్టుకోరంటారా? వాళ్ళకి అర్థం కాదంటారా? చిన్న చిన్న పిల్లలకే అర్థమవుతుందో? వాళ్ళకి అర్థం అవ్వదా? అర్థమవుతుంది. మీరిద్దరూ ప్రార్థన చేయకపోతే, మీరిద్దరూ ఎప్పుడు గొడవలాడుతూ, ఎప్పుడు ద్వేషించుకుంటూ ఉంటుంటే నీ పిల్లలు ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా ప్రయోజకులు అవుతారు? ఒక్కసారి ఆలోచించు. వాడు బాగా చదివిస్తున్నావు, కానీ రేపు పొద్దున్న నిన్ను చూడాలంటే ప్రభు యొక్క శిక్షల బోధలో వారిని పెంచాలి. నువ్వెంత చదివించినా ఈ రోజున చదువుకున్న వాళ్లే, జాబులు చేసే వాళ్లే ఎక్కువగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? బయటికి నెట్టేస్తున్నారు, బయటికి పంపించేస్తున్నారు, ఇంట్లో ఉంచట్లేదు. కారణం ఏంటి? వాళ్ళ విద్య అయితే నేర్పావు కానీ బుద్ధి జ్ఞానంలో రాలా. అవి రావాలి అంటే, నేర్చుకోవాలంటే ఎక్కడ రావాలి? క్రీస్తు యొద్దకు రావాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో చెబుతున్నారు, నా యొద్దకు రాండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నాకు యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెబుతున్నారు. మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తానని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ చేతులారా మీ జీవితాన్ని మీరే ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. శత్రువులను ఏం చేయమంటాడు? ప్రేమించమంటాడు. తర్వాత నిన్ను ద్వేషించే వారి కోసం ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి మాట వింటే మన జీవితాలు చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఆయన మాట విందాం, ఆ మాట ప్రకారంగా నడుచుకుందాం. మనం ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఈ లోకంలో జీవిద్దాం. ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి చేరుతాం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.